మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు మండలం రామాపుర గ్రామంలో నకిలీ మద్యం గుట్టుగా తయారవుతుంది. ఈ ప్రదేశంలో కేవలం మద్యం తాగేలా కాక ప్రముఖ బ్రాండ్ల పేర్లతో స్పిరిట్ కలిపి నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. టన్నుల కొద్దీ ప్యాకింగ్ చేసి ఏపీ, తెలంగాణలోని అనేక జిల్లాలకు అవి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారైన నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమైనదని, అత్యంత హానికరమైనది అని స్పిరిట్ ఉపయోగించి మరీ దోపిడీ మద్యం తయారు జరుగుతుంది. ఈ మద్యం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా స్థానిక రాజకీయ నేతల అండతో ఈ అక్రమం బలంగా కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ వారు సూర్యాపేట మండలంతో సహా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 832 లీటర్ల స్పిరిట్, 15 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మద్యం, 38 కార్బన్ల విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 22 మందిని అరెస్ట్ చేసి నకిలీ మద్య తయారీ, పంపిణీలో పాల్గొన్న కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో కూడా నకిలీ మద్యం వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలకు కొంతమంది రాజకీయ నాయకులు, బార్ యజమానులు సహకరిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని శ్రీకృష్ణ ఫార్మా కంపెనీ యజమాని శివచరణ్ సింగ్, రూతుల శ్రీనివాస్ వంటి వ్యక్తులు మద్య తయారీకి అవసరమైన స్పిరిట్ బాటిళ్లు పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఏపీ రాష్ట్రంలో నకిలీ మద్య దందాను ప్రోత్సహిస్తున్నారు. బాటిల్ తయారీకి కేవలం 80 రూపాయల ఖర్చు చేసి మార్కెట్లో 200 రూపాయల వరకు విక్రయించి కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ అక్రమాన్ని జూన్ 23 నుంచి జూలై 22 వరకు నిర్వహించిన తనిఖీలలో గుర్తించారు. ప్రభుత్వం సరైన నియంత్రణ లేకపోవడం నకిలీ మద్య తయారీ, విక్రయానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తక్కువగా ఉన్నాయని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో భాగంగా ఎంచుకున్నటువంటి సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఒక్కసారిగా నకిలీ మద్యం వ్యాపారులని ఒక్కసారిగా గుడ్డురట్టు చేసినటువంటి పరిస్థితి. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి చివెంల తదితర ప్రాంతాల, తెలంగాణ సరిహద్దు అయినటువంటి కోదాడ, నందిగామ తదితర ప్రాంతాలలోని వీరు నకిలీ మద్యం తయారు చేస్తూ అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆ ఎక్సైజ్ దాడుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్ర సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు ఒక్కసారిగా నిఘా ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా గత కొంతకాలంగా అనేక లేబుల్లోని ప్రభుత్వ సంబంధించినటువంటి అమ్మే వైన్ షాపులలో ఉన్నటువంటి లేబుల్లని వీళ్ళు పూర్తిగా దాన్ని అడ్వర్టైజ్ చేస్తూ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పరికరాలు హైదరాబాద్ సంబంధించిన కంపెనీ యజమాని గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలోను నకిలీ మద్యానికి పూర్తిగా అతను సరఫరా విషయాలలో పూర్తిగా అప్డేట్ చేస్తున్న వ్యక్తిగాను అతన్ని ధృవీకరించారు. ఇక్కడ దాడిలోని 32 లక్షల విలువ చేసే మద్యం సంబంధించినటువంటి సీసాలే కానీ అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ లిక్విడ్ తో పాటు స్పిరిట్, ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించుకున్నటువంటి స్పిరిట్ ని కూడా సీజ్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ పోలీసులు. దాంతో పాటు అక్కడ 15 లక్షల విలువ చేసే డబ్బులు కూడా అక్కడ వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో అయినటువంటి కోదాడు ప్రాంతాన్ని ఎంచుకొని వీరు వివిధ ప్రాంతాలు అంటే సిండికేట్ వ్యాపారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యాపారులకు కానీ అనేక బ్రాండెడ్ కంపెనీలు కూడా వీళ్ళే తయారు చేసి వాళ్ళు అక్రమ మద్యం తయారీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల సంబంధించినటువంటి విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒకసారిగా దాడి చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇది గతంలో ఎక్కడెక్కడ జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలే కాదు, దానికి సంబంధించినటువంటి విషయాలలో అన్నింటి మద్యం సరఫరా చేయడానికి పెద్ద ఎత్తున డబ్బింగ్ చేసుకొని వీళ్ళు ఈ తయారీకి పూనుకున్నట్టు కూడా పోలీసు విచారణలో కూడా తేలింది. ఏదేమైనప్పటికీ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల అధికారులు ఒక్కసారిగా ఈ
నకిలీ మద్యాన్ని గుట్టురట్టు చేయడంతో వీరితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రాలకు సరఫరా అవుతుంది అనేది ఇంకా డేటా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా మరికొన్ని తెలవాల్సి ఉన్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్.